This is Professor Shyam, writer, motivational speaker, and civil services aspirants coach. ఈరోజు ప్రజెంట్ జనరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. యువత ఇలాగే చేయాలని రూల్ ఏముంది? ఇలా చేయకుంటే ఏమన్నా నష్టమా? ఇలా మరోలా ఎందుకు చేయకూడదు అనేటటువంటి ప్రశ్నలతో ప్రపంచాన్ని వేగవంతం చేస్తూ ముందుకు నడుపుకొస్తున్నారు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు యువతకు అనేక విషయాల్లో నీతులు చెప్పి చివరిగా మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, అది మీ జనరేషన్ ప్రాబ్లం అని అంటారు. దానికి బదులుగా యువత ఏమంటుందంటే, మీరు చెప్పేవన్నీ కూడా చదువుకోవటానికి వినటానికి చాలా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా అంత అనుకూలంగా ఏమి ఉండవు. మేము మీకన్నా చాలా డెవలప్ అయ్యాము, ఆధునిక యుగంలో ఉన్నాము, మా టెక్నాలజీ మా యొక్క పరిస్థితులన్నీ కూడా వేరుగా ఉన్నాయి అని చెప్పి ధీమాగా సమాధానం చెప్తారు. ఈ వితండవాదంతో ఆధునిక ప్రపంచం స్పీడ్గా పరిగెత్తుతోంది. ఇక్కడ ఒక తరము లేక ఒక జనరేషన్కు మరొక జనరేషన్కు మధ్య ఉండేటటువంటి ఆలోచన విధానంలో వచ్చేటటువంటి మార్పులనే మనం జనరేషన్ గ్యాప్ అని అంటాం. ఒక జనరేషన్ అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా తీసుకొని ఒక జనరేషన్గా చెప్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టెక్నాలజీతో డెవలప్ అయినటువంటి ఒక తరం అనుభవంలో, ఆ అనుభవాన్ని ప్రాక్టికాలిటీలో వాళ్ళు చొప్పించి చూసినప్పుడు ఎన్నో మార్పులు సమాజంలో చోటు చేసుకుంటుంటాయి. పెద్దవాళ్లకు యువతకు మధ్యలో ఉండేటటువంటి ఆలోచన విధానము, పనితీరు, సామాజిక పోకడలు ఇవన్నీ కూడా చివరికి ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రొడక్టివ్గా ఉంటే దేశంలో వస్తు సేవల ఉత్పత్తి బాగా పెరిగి దేశము పురోభివృద్ధి సాధిస్తుంది. అయితే ఆధునిక యుగంలో ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ దాటొచ్చిన మానవుడు ప్రస్తుతం ఉన్నటువంటి తరంలో కొత్తగా వచ్చేటటువంటి యువతను గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేటి యువతరము ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకొని ఎన్నో నైపుణ్యాలను పొందుతూ ఎన్నో రంగాలలో విజయాన్ని సాధిస్తూ వాళ్ళదైన కొత్త బాణిని వాళ్ళు రూపుదిద్దుకున్నారు. అయితే సామాజిక శాస్త్రవేత్తలు ఒక జనరేషన్ గురించి ప్రస్తావించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని రకాలైనటువంటి పారామీటర్స్ను తీసుకొని వాటి ద్వారా ఈ జనరేషన్ను డివైడ్ చేయటం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి యూత్గా ఉన్నటువంటి జనరేషన్ను మనము జనరేషన్ జెడ్ అని కానీ లేదా జూమర్స్ అని కానీ పిలుస్తున్నాము. ఆధునిక యుగము అంటే 1901 నుంచి 2025 వరకు ఉన్నటువంటి ఈ 125 సంవత్సరాల కాలాన్ని మొత్తం 7 తరాలుగా సామాజిక శాస్త్రవేత్తలు విభజించగా, దాంట్లో ప్రస్తుతం జనరేషన్ జెడ్ అనేటటువంటిది 6వది. ఈ 6వ దాన్ని మనము సూపర్ 6 యూత్ అని చెప్పొచ్చు. అయితే ఈ సూపర్ 6 యూత్ లేక ఈ జనరేషన్ చాలా ఫాస్ట్గా ముందుకు సాగుతుంది. 1901 నుంచి 2025 వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ 7 జనరేషన్స్ ను మనం ఒకసారి చూస్తే 1901 సంవత్సరం నుంచి 1925 సంవత్సరం వరకు ఉన్నటువంటి జనరేషన్ ను గ్రేటెస్ట్ జనరేషన్ అని, ఆ తర్వాత ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ ను సైలెంట్ జనరేషన్ అని, ఆ తర్వాత ఉన్న 3వ జనరేషన్ ను బేబీ బూమర్స్ అని, 4వ జనరేషన్ ను జనరేషన్ ఎక్స్ అని, 5వ జనరేషన్ ను మిలీనియన్స్ అని, 6వ జనరేషన్ ను జనరేషన్ జెడ్ అని, 7వ జనరేషన్ ను జనరేషన్ ఆల్ఫా అని 7 రకాలుగా విభజించగా ప్రస్తుతం యువతరం అంతా కూడా జనరేషన్ జెడ్ లో ఉంది. కాబట్టి ఈ యువత గురించి కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకుంటే,
ఈ తరం యువత అంటే 1990 నుంచి 2012 మధ్యలో పుట్టినటువంటి వారందరినీ కూడా జనరేషన్ జెడ్ గా చెప్తున్నారు. మరికొందరు సామాజిక శాస్త్రవేత్తలు 1998 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్లను జనరేషన్ జెడ్ గా విభజిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యూత్ మనకు చాలా ముఖ్యమైనటువంటి జనరేషన్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు లేక జూమర్స్ అనేక ఆర్థిక ఒడిదుడుకులు, వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు, కోవిడ్-19 కుదుపులు ఇవన్నీ తట్టుకొని వాళ్ళు ఎదిగినటువంటి జనరేషన్. ఎదిగి యువతగా రూపుదిద్దుకున్నటువంటి జనరేషన్. చాలా ఫాస్ట్ గా వీళ్ళు అనేక రకాలైనటువంటి ఈతి బాధలను చవిచూసి పైకొచ్చారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంటర్నెట్ యుగానికి చెందినటువంటి వాళ్ళు, ఫాస్ట్ యుగానికి చెందినటువంటి వాళ్ళు. వీరు అనేక విషయాలను సెర్చ్ చేయటము, అనేక విషయాలను నెట్లో చూసి తెలుసుకోవటము, అనేక విషయాలు వాళ్ళకు అందుబాటులో మనకు దొరకటం మూలాన గూగుల్లో కానీ ఇతర సెర్చ్ యాప్స్ లో కానీ దొరకటం వలన వారు అన్ని మాకు తెలుసు అనే కనుక్కునేటటువంటి ధోరణిలో ఉంటున్నారు. అయితే ఈ విధమైనటువంటి జనాభాను మనము ఆసియా పసిఫిక్ దేశాలలో చూసినట్లయితే 2025 నాటికి వాళ్ళ జనాభా మొత్తం జనాభాలో 1/4 గా ఉంది. ఈ జనాభా ప్రతి ఆర్థిక వ్యవస్థకు, ప్రతి సామాజిక వ్యవస్థ పురోభివృద్ధికి ఎంతో ముఖ్యమైనటువంటిది యువతరమే. కాబట్టి జనరేషన్ జెడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ బూమర్స్ అనేటటువంటి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ జనరేషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్ లో మనం కొన్ని లక్షణాలు చూసినట్లయితే, ఈ మొట్టమొదటిది వీరు పొదుపరితనం. ఇటీవల కాలంలో చాలా మంది ప్రస్తుత జనరేషన్ విపరీతంగా ఖర్చు పెట్టేస్తోంది, వీళ్ళు చాలా దుబారా ఖర్చు చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ భారతీయ యువత చాలా పొదుపరులు. కోవిడ్ తర్వాత ప్రత్యేకంగా పొదుపు చేయటంలో మన దేశంలో యువత చాలా ముందడుగులో ఉంది. అంటే ముఖ్యంగా యువతరం వాళ్ళు కెరియర్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ కెరియర్లో వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులు 32% పొదుపునకే వినియోగిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. ఇంకా 23% మంది వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులలో, పోస్ట్ ఆఫీసులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. 12% మంది షేర్స్ కొనటంలో పెట్టుబడులుగా పెడుతున్నారు. మరికొంతమంది ఇంట్లో కూడా దాస్తున్నారు. ఈ విధంగా చూస్తే భారతీయ యువత పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్తగా ఖర్చు పెడుతూ భవిష్యత్తును గురించి ఒక చక్కటి ఆలోచన, అవగాహన కలిగి ఉంది. కాబట్టి పొదుపు విషయంలో మన యువత చాలా చక్కగా వెళ్తోంది. రెండవ పాయింట్ ఏమిటంటే ప్రెస్టేషన్. ప్రెస్టేషన్ చూసినట్లయితే ఆధునిక యువత ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంది, ఎక్కువ ఫ్రస్ట్రేషన్ కు గురి అవుతుందని అమెరికన్ కు చెందినటువంటి ఒక సంస్థ చేసినటువంటి పరిశోధనలో ఇటీవల రుజువైంది. మన భారతదేశంలో కూడా మరొక సంస్థ చేసిన పరిశోధనల ఫలితాలు దీనికి దగ్గరగా ఉన్నాయి. ముఖ్యంగా చదువు గురించి ఒత్తిడి, కెరియర్ ఎలా ఉంటుందో అనేటటువంటి దానిపైన ఒత్తిడి, ఈ ఒత్తిళ్లకు తోడుగా సామాజిక మాధ్యమాల వలన కూడా కొంత ఒత్తిడి వాళ్లను పెంచుతున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ప్రజెంట్ జనరేషన్ ఒత్తిడికి గురవుతూ ఒక్కొక్కసారి ఆందోళనకు, ఈ ఆందోళన ఒత్తిడి కలిపి వాళ్లను భావోద్వేగాలకు గురి చేసి మానసికంగా వాళ్లను అనారోగ్యానికి గురి చేస్తుంది. 10.5% మంది యువత మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురి అవుతున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. అయితే
ఈ మానసిక అనారోగ్యము క్రమేణా శారీరక అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకొని ఉన్నటువంటి పనిలో ఏ పని చేసినప్పటికీ, చదువుకునే వాళ్ళు స్టూడెంట్స్ అయినా లేకుంటే కెరియర్ లో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ ప్రెజర్ను తగ్గించుకోవటము, ఒత్తిడిని నియంత్రించుకోవటానికి కొన్ని చర్యలు, ధ్యానము, ప్రాణాయామం లాంటివి, కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం మూలాన దీన్ని మనం అవాయిడ్ చేయవచ్చు. ఇక మూడో విషయానికి వచ్చే వరకు కెరియర్ విషయంలో చూసినట్లయితే ఆధునిక సమాజంలో ఆధునికంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు యువతకు ఉన్నాయి. గతంలో లేని అవకాశాలన్నీ ఇప్పుడు అదనంగా కూడా కల్పించబడుతున్నాయి. అనేక రంగాలు పెరిగిపోయాయి. అయితే యువత ప్రధానంగా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళ ముందు తరం వాళ్ళు లేక వాళ్ళ పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రుల తరం వాళ్ళు చేసినటువంటి ఉద్యోగాలనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ సర్వేల నియమం ప్రకారంగా చూసినట్లయితే, సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టును మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకు కనిపించే ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా ఎక్కువ మంది యువత పెట్టుబడులు పెట్టి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా సిఇఓలుగా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఎక్కువగా భావిస్తున్నారు. మరికొందరు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్స్గా సాంప్రదాయంగా బద్ధంగా వస్తున్నటువంటి ఉద్యోగాలతో పాటుగా వాళ్ళ వృత్తిపరమైనటువంటి పనులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా సర్వేలు తెలియజేస్తున్నాయి. పాయింట్ విజువల్ గేమ్స్ అంటే ఏదో పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకునే ఆట అని అనుకున్నాం, కానీ పని మానేసి కంప్లీట్ గా ఆడుకునే ఆట అని అనుకోలేదని ఇటీవల కాలంలో ఓటీటీలలో చాలా బాగా వైరల్ అయినటువంటి డైలాగ్. యువత ఎక్కువగా ఈ గేమ్స్ తో టైం పాస్ చేస్తూ ఈ గేమ్స్ తో ఆనందిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రధానంగా మార్నింగ్ కన్సల్టెన్సీ అనేటటువంటి ఒక సంస్థ చేసిన పరిశోధన ప్రకారంగా అమెరికాలో 73% మంది యువత ఇటువంటి గేమ్స్ కు అడిక్ట్ అయిపోయి 3D విజువల్ గేమ్స్ తోటి వాళ్ళు ఎక్కువగా శాండల్ 3D అనేటటువంటి సంస్థలో వచ్చేటటువంటి గేమ్స్ తో వాళ్ళు ఎక్కువ రిఫ్రెష్ అవుతున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. మేము హ్యాంగ్ ఓవర్ అవ్వాలంటే మాకు వీడియో గేమ్స్ బాగున్నాయని అమెరికన్ జూమర్స్ ఎక్కువ మంది చెప్పినట్లుగా ఆ సర్వే చెప్తుంది. అయితే ఈ గేమ్స్ వలన చాలా మంది యువత దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. మన భారతదేశంలో కూడా కొంతమంది ఇటీవల కాలంలో ఈ గేమ్స్ ను ప్రారంభించి ఆఖరికి బెట్టింగ్లలోకి వెళ్లి లక్షలలో తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి సూసైడ్ చేసుకున్నటువంటి కేసులను గురించి మనం ఇటీవల వార్తల్లో చూసాము, న్యూస్ పేపర్లలో కూడా చదువుతున్నాం. సో గేమ్స్ లాంటి వాటికి దూరంగా ఉండటము, కేవలం టైంపాస్ కోసం గేమ్సే కాదు ఇంకా అనేక రకాలైనటువంటి ఉన్నాయనేటటువంటి విషయాన్ని యువత గుర్తెరిగితే చాలా మంచిదనేటటువంటి అభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నాను. ఇక 5th పాయింట్ ఏమిటంటే ఆన్లైన్ షాపింగ్. ఇటీవల కాలంలో యువత ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంది అనటం పొరపాటే. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ ఈ వయసు వారు ఆ వయసు వారు అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే షాపులోకి వెళ్ళి పర్చేజ్ చేయటం కన్నా కొంత ధర తక్కువగా ఉన్నట్టు అనిపించటము, రెండవది ఆర్డర్ ప్లేస్ చేస్తే డైరెక్ట్ గా ఇంటికి డెలివరీ చేయటము, తర్వాతది ఏమిటంటే అవి ఇష్టం లేకుంటే తిరిగి వెనక్కి పంపించేటటువంటి ఫెసిలిటీ కూడా ఉండటం మూలాన ఆన్లైన్ షాపింగ్ బాగా పెరిగింది. అయితే గతంలో ఏదన్నా సపరేట్ అకేషన్ కు మాత్రమే బట్టలు కొనేటటువంటి వాళ్ళు ఇప్పుడు వీకెండ్ పార్టీలకు కూడా బట్టలు కొనటం, రకరకాలైనటువంటి వస్తువులను ఆర్డర్ చేసి ఆన్లైన్ లో షాపింగ్ చేయటం బాగా పెరిగిపోయింది. యూత్ కూడా దానికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయింది. అయితే యువతరం ఇంపార్టెంట్ అయినటువంటి ఐటమ్స్ కానీ విలువ కలిగినటువంటి వస్తువులను కానీ బహుమానాలను కానీ కొనవలసి వచ్చినప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేయకుండా షాపులకు వెళ్లి ప్రత్యక్షంగా పర్చేజ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనము యూత్ను అభినందించవచ్చు.
ఇక చివరిగా 6వ పాయింట్ ఏమిటంటే వివాహము, కుటుంబ వ్యవస్థ. ఆధునిక యువత వివాహాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది. వివాహ వ్యవస్థ పైన, యువత పైన ప్రత్యేకంగా జరిగినటువంటి సర్వేలలో మన భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అనేక గణాంకాలను మనం పరిశీలిస్తే 2021 నుండి 2025 సంవత్సరం మధ్యకాలం వరకు 10.5% వివాహ వ్యవస్థ బాగా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. చాలా మంది వివాహాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వివాహం చేసుకోవటానికి ఎక్కువ మంది సుముఖత చూపించట్లేదు. వివాహం చేసుకున్నా కూడా పిల్లల్ని కనటానికి మరికొంతమంది ఇష్టంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే లివింగ్ టుగెదర్, తర్వాత పెళ్లి చేసుకోకుండానే ఫ్రీగా జీవించటము, సామాజిక మార్పులలో అనేక విషయాలు సోట్ చేసుకొని ఉండటం మూలాన చాలా మంది వివాహ వ్యవస్థను అంత ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా కనిపించదు. చైనాలో ఇదే రకమైన పరిస్థితి ఏర్పడి వృద్ధుల జనాభా బాగా పెరిగిపోయింది. కాబట్టి చైనా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యువతను పిల్లలను కన్నట్టయితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు, ప్రత్యేక క్యాష్ ప్రైజులు కూడా బహుమతిగా ఇచ్చి మళ్లీ పిల్లలను కనుమనేటటువంటి పరిస్థితిలోకి చైనా వచ్చింది. మన దేశంలో కూడా యువత ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించకుండా వివాహ వ్యవస్థ ద్వారా పిల్లలను కని వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోకపోయినట్లయితే రాబోయే తరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. మనం పిల్లలను కనటం, పిల్లలను కని వాళ్ళని పెద్దవాళ్ళని చేయటం అనేటటువంటిది ఒక సంతోషకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. దేశ జనాభాలకు కావలసినటువంటి మానవ వనరులను తయారు చేస్తుంది. దేశ ఆర్థిక పురోభివృద్ధికి, సామాజికంలో సంతోషకరమైన జీవితాలకు, చక్కటి బంధాలు, అనుబంధాలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థకు ఇది పునాది అవుతుంది. కాబట్టి మన జనరేషన్ జెడ్ లేక జూమర్స్, మన యూత్ ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన యూత్ చాలా బాగుంది. చదవాల్సిన టైంలో చదువుకోవటము, కెరియర్స్ కోసం ప్రాకులాడవలసిన టైంలో కెరియర్స్ కోసం ప్రయత్నం చేయటము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటము, సొంత బిజినెస్ పెట్టుకోవటము, లేదు ఏ వృత్తి వాళ్ళు కావాలనుకుంటారో దాన్ని సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నం చేసి ఆ దిశగా అడుగులు వేసి విజయం పొందాలని ఆకాంక్షిస్తున్నాను.